నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముత్తుకూరు మండలంలోని దొరవలపాలెం పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సోమిరెడ్డిని అడుగడుగునా గ్రామస్తులు పూలమాలలతో సత్కరించి గుమ్మడికాయలతో దిష్టి తీయడం జరిగింది. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాదు, మినిస్టర్ ఆఫ్ మనీ కల్చర్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. ఆదాని కృష్ణపట్నం పోర్టు నుండి కంటైనర్ టెర్మినల్ తరలిపోతే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిలో ఉండనని అన్నావు. వ్యవసాయ మంత్రి కాకాని వల్లే పోర్టు నుండి కంటైనర్ తరలిపోవడం జరిగింది. బొగ్గుపొడి, ఐరన్ ఓర్తో దర్టీ పోర్టుగా మారిపోయింది. మండల వాసులు కాలుష్యంతో వెలువెల్లాడుతున్నారు. జనం కోసం మేం బతుకుతాం. మీలా కడుపులు కొట్టి టోల్ గేట్లు ఏర్పాటు చేసుకుని కలెక్షన్ వసూలు చేసుకోవడం మాకు అలవాట్లేదు. నియోజకవర్గంలో కాకాని నువ్వు చేసిన అభివృద్ధి తెలుపు, నేను చేసిన అభివృద్ధి తెలుపుతా అని సవాల్ విసిరారు. మంత్రి ఒకటే మాట చెప్పాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయన ఏం మంత్రి నాకు తెలీదు. కలెక్షన్ చేసుకునే మంత్రి, మినిస్టర్ ఫర్ మనీ కల్చర్. జనవరి 31కి కంటైనర్ పోర్టు మూతపడద్ది. 10,000 మంది పొట్ట కొడుతుండవు. లోపల 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగాలు పోతున్నాయని చెప్పా. నువ్వేం చెప్పావు? వాడు ఈడు అని మాట్లాడావు. నేను పోయి మంత్రిగా అడు కూర్చుంటా, రోడ్డు మీద కూర్చుంటా, మంత్రిగా ఉండను, ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పన్నావు. ఎందుకుంటావు ఎమ్మెల్యేగా, మంత్రిగా? నీకు అసలు మాట మీద విలువ ఉందా? ఈరోజు నేను చెప్పా, షెడ్యూల్ జనవరి 31 క్లోజ్ అన్నా. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఒక్క వెసల్, ఒక్క ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉందా? ఉంది. ఏంటి? డర్టీ కార్గో, బొగ్గు, బూడిద, ఐరన్ ఓర్. ఇంత మించి అన్నా ఉందా? లేదు. ఎంతమంది పొట్ట కొడతావు నువ్వు? నీకు అసలు కలేజా ఉంటే అసలు కంటైనర్ పోర్టు నీ వల్ల పోయిందని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే నువ్వు ఎందుకు అది పోతుంటే నోరు మూసుకొని, కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని ఉండవని చెప్పేసి అడుగుతాం. ఎందుకంటే దారుణం. ఒక ప్రాజెక్ట్ తేవటం కష్టం. 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేగా కంటైనర్ పోర్టు ఓడరేవు తెచ్చాం. ఈరోజు మట్టి మశానం మన నెత్తిన ఎగుమతులు దిగుమతులు పక్క రాష్ట్రానికి. ఎంత అన్యాయం! ఈ పంచాయతీలో ఆరోల్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూసేకరణ జరిగితే ఎకరాకు 6 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ టైంలో జరిగితే ఎకరాకి 15 లక్షల రూపాయలు ఇప్పించారు. 17 లక్షలు ఇప్పించారు. మేము జనం కోసం బతుకుతున్నామయ్యా, రైతుల కోసం బతుకుతామయ్యా, పేదోళ్ళ కోసం బతుకుతాం. పొట్టలు కొట్టే పని, టోల్ గేట్లు కలెక్షన్ చేసుకునే పని మేము చేయలే, జీవితంలో చేయలే, ఎక్కడ చేయలే. మట్టి ఎత్తుకోలే, ఎర్ర మట్టి ఎత్తుకోలే, తెల్లరాయి ఎత్తుకోలే, టోల్ గేట్లు పెట్టి బొజ్జలు పెంచుకోలే. నిజాయితీగా బతికాం. అందుకే నేను చెప్తుండా, కాకాని గోవర్ధన్ రెడ్డికి పొదలకూరులో చెప్పా, నువ్వు పుట్టి పెరిగి మీ నాయన సమితి ప్రెసిడెంట్, నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, నువ్వు ఒకసారి ఎమ్మెల్యే, రెండోసారి ఎమ్మెల్యే, మంత్రి. నువ్వేం చేశావు? ఓడిపోయి ఒక్కసారి ఎమ్మెల్సీగా నేనేం చేశానో చెప్తారా? నీకు సత్తా ఉంటే అన్నాం. ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఆయన బ్రాండ్, ఏ మండలంలో అయినా సరే ఆయన బ్రాండ్. ఇక్కడ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ తెచ్చా, అక్కడ రూవర్పన్ మండలం తెచ్చా, అక్కడ పొదలకూరులో మొత్తం లిఫ్ట్లు, మొత్తం దక్షిణ కాలువ తెచ్చా, హాస్పిటల్స్ అన్ని తెచ్చా, అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ తెచ్చా, అక్కడ కంటైనర్ సిస్టమ్ కింద 1.5 టీఎంసీ ఉంటే 2.5 టీఎంసీ చేయించా. మనుబోలు మండలం, ఏ మండలం అయినా సరే నేను పోతే నా ముద్ర ఉంది. నీ ముద్ర ఉంది అని చెప్పు. దోచుకునేది, దాచుకునేది